హాయ్ ఎవ్రీవన్. పండగ అయినా సరే ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది సేమియా పాయసం. ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలని మనం ఒక గిన్నెలో పోసుకొని కొంచెం మరిగించుకోవాలి, ఒక పొంగు వచ్చేదాకా. తర్వాత ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత అదే బాండిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత సేమియాస్ వేయించుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం గోరువెచ్చిన పాలు ఉంటాయి కదా మరిగించుకున్నాయి, అది ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ సేమియా మెత్తపడేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలాచీ వేసుకోండి. నేను బెల్లం తీసుకున్నాను, మీరు కూడా నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు. మీరు 2 కప్స్ సేమియాకి 1 కప్ బెల్లం వేసుకొని 4 కప్స్ మిల్క్ పోసుకున్నాను నేను. బెల్లం కరిగేలాగా కలుపుకుంటూ ఉండండి. బాగా చిక్కగా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. పాలు మంచి చిక్కగా మరుగుతూ ఉన్నాయి. సేమియా ఉడికిందో లేదో చూసుకోండి ఒకసారి. మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చాలా ఈజీ, చాలా సింపుల్. ఫెస్టివల్స్ కానీ ఇట్లా మనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్.